బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ డే 16 రోజు జరిగిన బెలూన్స్ టాస్క్లో క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టింది. ఇక బెలూన్స్ టాస్క్లో సంచాలకుగా సోనియా ఉండగా అభయ్, నిఖిల్ ఒకరితో ఒకరు పోటీ పడాల్సి వచ్చింది. దీంతో ముగ్గురి మధ్య గట్టిగానే గొడవలు జరిగాయి. ఫలితంగా నేను ఇప్పటి నుంచి ఏ గేమ్స్ ఆడను, నన్ను బయటికి పంపించాలి అంటే పంపించండి అంటూ అభయ్ బిగ్ బాస్ పై ఫైర్ అయ్యాడు. గత వీకెండ్ నుంచి స్నేహితులైన అభయ్, నిఖిల్ ఇద్దరూ రెండు క్లాన్స్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య పోటీ వస్తే ఏం జరుగుతుందో చూడాలని అనుకున్న ప్రేక్షకుల కల ఎట్టకేలకు నెరవేరింది. తాజాగా లగ్జరీ రేషన్ కోసం బెలూన్స్ టాస్క్ లో పాల్గొన్నారు నిఖిల్, అభయ్. టాస్క్ లో భాగంగా అభయ్ ఒంటిపైన ఆరెంజ్ కలర్ బెలూన్స్, నిఖిల్ ఒంటిపైన వైలెట్ కలర్ బెలూన్స్ అంటించారు. అయితే ఇద్దరు ఒకరి ఒంటిపై నుంచి బెలూన్స్ ను మరొకరు పగలగొట్టాల్సి ఉంటుంది. ఇక బజర్ మోగే వరకు ఎవరి ఒంటిపైన అయితే బెలూన్స్ ఉండవో వారే విన్నర్ అని ప్రకటించారు బిగ్ బాస్. దీనికి సంచాలకుగా ఇటు నిఖిల్, అటు అభయ్ కి క్లోజ్ ఫ్రెండ్ గా ఉండే సోనియాని నియమించారు. గేమ్ లో అభయ్ ఎన్నిసార్లు చెప్పినా నా ఇష్టం, నేను ఇలాగే ఆడతాను అంటూ గీత దాటి వెళ్లడం, మధ్యలోనే నిఖిల్ బ్యాట్ విరిగిపోవడం వంటి కొన్ని తప్పులు జరిగాయి. దీంతో మొత్తానికి ఈ టాస్క్ విన్నర్ గా నిఖిల్ క్లాన్ శక్తిని ప్రకటించాలని డిసైడ్ అయింది సోనియా. అయితే ఈ విషయం గురించి ముందుగా అభయ్ సైలెంట్ గానే ఉన్నాడు. కానీ అతని టీంలో మణికంఠ, యష్మి గౌడ, ప్రేరణ, నబిల్ మాత్రం ఒంటిపైన ఉన్న బెలూన్స్ లెక్క పెట్టాలి అంటే అభయ్ ఒంటిపైన ఉంది. అంతేకాకుండా టాస్క్ ఆడుతున్నప్పుడు బెలూన్స్ ను ఆ సర్కిల్లోకి పంపాలి, కానీ ఎందుకు పంపలేదు అంటూ సంచాలకుపై విరుచుకుపడ్డారు. ఇక ఆ తర్వాత పలుమార్లు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అభయ్ కూడా మరొకసారి బుక్ తీసి రూల్స్ చదివి తమకేం అర్థమయింది అనే విషయాన్ని సంచాలక్ సోనియాతో పాటు నిఖిల్ కి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సంచాలక్ నిఖిల్ కూడా ఒప్పుకోకపోవడంతో ఆమె ఆల్రెడీ వాళ్ళు విన్నర్స్ అని ఫిక్స్ అయిపోయింది. నేను ఆమెని ఒక మాట కూడా అనను, కానీ ఇప్పటి నుంచి నేను ఒక గేమ్ ఆడను, కావాలంటే నన్ను బయటికి పంపించేయొచ్చు సరే బిగ్ బాస్ అంటూ ఫైర్ అయ్యాడు అభయ్. ఆ తర్వాత యష్మి గౌడ విష్ణుప్రియతో కూర్చొని మళ్ళీ చెప్పిందే చెప్పింది. అయితే సోనియా మాట్లాడదామని ట్రై చేసిన యాటిట్యూడ్ తో సమాధానం ఇస్తూ యష్మి కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ సోనియా మాత్రం క్లారిటీగానే ఉంది, రూల్స్ ఫాలో అవ్వాలి, అభయ్ అలా ఫాలో అవ్వకుండా నా ఇష్టం అంటూ సమాధానం చెప్పాడు. పైగా నిఖిల్ బ్యాట్ విరిగిపోయినప్పుడు ఆగకుండా బెలూన్స్ ని పగలగొట్టాడు, అంతేకాకుండా చేత్తో కూడా బెలూన్స్ ని పగలగొట్టాడు అంటూ తన వెర్షన్ ని చెప్పింది.